జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మనం మామూలుగా అయితే దోశలు ఎట్లా పోసుకుంటామో మినపప్పు ప్లస్ బియ్యంతో పోస్తాం కదా. నేను అట్లా కాక ఈసారి వెరైటీగా చేద్దామని చేశాను. ఏం లేదు, ఇది మసూర్ పప్పు అంటారు, ఎర్రపప్పు అంటారు చూడు, ఆ పప్పు. ఇదేమో కిడ్నీ బీన్స్ అంటారు, ఇది వేసాను. శనగలు, ఇది కాబూరు శనగలు, పెసర్లు, ఇంకా ఇది బఠానీలు, ఇది నల్ల శనగలు, ఇంకా ఇవి కూడా వేసుకోవాలి. మినపప్పు వేయాలి. మినపప్పు నేను చూపించలేదు, మినపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి అన్నీ సమానమే, ఇవన్నీ సమానమే. ఈ దినుసులన్నీ ఒక 3-4 గంటలు నానిన తర్వాత గ్రైండ్ చేయాలి. అట్లా వేసి ఇట్లా వేసుకోవాలి. కాకపోతే ఇది గ్రైండ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. ఇక్కడ చూడండి, నేను చేశాను చూడు దోశ. ఇది అన్ని పప్పులతో దోశ చూడు ఎంత బాగా వచ్చింది. ప్రతిసారి బియ్యము మినపప్పుతో చేసే బదులు ఇప్పుడు అన్ని వెరైటీ పప్పులతో, అన్ని పప్పులు ఏవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అండి. ఎన్ని రకాలు, ఇప్పుడు నేనైతే 7 రకాలు వేసాను. మీ దగ్గర ఏ పప్పులు ఉన్నా వేసుకోవచ్చు. రాజ్మా కానీ ఏమన్నా కానీ వేసుకోండి. ఇది ఈరోజు దోశ ఎట్లా చేయాలో చూపిస్తున్నా. ఇది కాకపోతే పోసిన తర్వాత మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, లేకుంటే వేరే పప్పులు కదా పాడయ్యో, కొంచెం స్మెల్ వస్తుంది. తర్వాత దీంట్లో మిగిలింది అనుకో, మిగిలితే దాంట్లో కొంచెం ఇడ్లీ రవ్వ వేసి ఇడ్లీ వేస్తా అన్నట్టు. ఇడ్లీ వేసిన తర్వాత కూడా చూపిస్తా. ఇదండి ఈ విధంగా దోశ, అన్ని పప్పులతో దోశ అన్నట్టు. ఈ దోశలో ఎక్కువ ఈ పప్పులలో అన్ని ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనకు ప్రోటీన్ కూడా ఇది అవుతుంది అన్నట్టు. అందుకే బియ్యం వేయలేదు. వేసుకున్న వాళ్ళు బియ్యం వేసుకోవచ్చు కొంచెం, నేను మాత్రం బియ్యం వేయలేదు. ఈ విధంగా ఉంటుందండి దోశ. మిగిలిన పిండిలో మళ్ళీ ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి కలుపుకొని కూడా ఇడ్లీ చేసుకోవచ్చు. 2 రకాలు చేసుకోవచ్చు. ఇది ఇవి నిన్న అన్ని దినుసులతో గ్రైండ్ చేసి పెట్టిన దోశ పిండి కదా. ఈ దోశ పిండి ఇది ఎక్కువ ఉంది కాబట్టి దీంట్లో నేను ఇది చేస్తున్నాను. ఇడ్లీది కొంచెం 3-4 గంటలు నానబెట్టిన తర్వాత దీంట్లో నీళ్ళు కొంచెం మనం తీసేయాలి. ఇట్లా అంటే నీళ్ళు వచ్చేస్తాయి, లేకపోతే ఇది పలుస అయిపోతుంది. ఇడ్లీ కోసం చూపిస్తున్నాం. మిగిలిన దాంట్లో ఇడ్లీ పిండి 3-4 గంటలు నానబెట్టి ఇట్లా ఈ విధంగా నీళ్ళన్నీ బత్తేసేయాలన్నట్టు. అప్పుడు ఇక తర్వాత ఇడ్లీ చేసుకోవచ్చు అన్నట్టు. బియ్య పిండి మినపపిండితో వద్దని ఈ విధంగా చూపిస్తున్నా. ఇడ్లీ పిండి వేసిన కదా, ఇడ్లీది నానబెట్టింది. ఇక తర్వాత దీన్ని ఇట్లా విస్కర్తో కట్టుకుంటే అయిపోతుంది. ఇదైనా రేపు దీన్ని ఇడ్లీ పిండిలాగా యూజ్ చేసుకుంటాం. ఇడ్లీ పిండి రెడీ. ఇక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. పప్పులు కాబట్టి బయట ఉంచితే కొంచెం వాసన అవుతుందని చెప్పాను కదా. పప్పులు గ్రైండ్ చేసి దోశ పోసిన కదా, దోశ పిండి మిగిలితే మళ్ళీ నేను ఏం చేసిన ఇడ్లీ పిండి, అదే చెప్పాను కదా, ఇడ్లీ పిండి కొంచెం 3-4 గంటలు నాన్నాక దాన్ని ఇడ్లీ పిండిని గట్టిగా ఇది చేసి దీంట్లో కలిపి ఇది ఇడ్లీ ఈ విధంగా వచ్చిందండి.